ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేకి మనము భయపడాల్సిన అవసరం లేదబ్బా ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు మనము 1000 రూపాయలతో అయినా ఆప్షన్స్ ట్రేడింగ్ మొదలు పెట్టచ్చు. ఇప్పుడు 1000 రూపాయల్లో ఎంత నష్టం వస్తుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ 200, 300, 400 అనుకోండి ఆప్షన్స్లో. మహా అయితే మీరు వారానికి ఒక 1000 రూపాయలు క్యాపిటల్ పెట్టుకొని ట్రేడ్ చేసినారనుకో, మహా అయితే 1000 రూపాయలు లాస్ వస్తుంది వారం. కానీ లాభం వస్తే ఒకవేళ లాభం వస్తే ఈరోజు ఎంత లాభం వచ్చే, ఈరోజు మార్కెట్ ఎంత మూమెంట్ ఇచ్చింది తెలుసా? మూడు మూడు రూపాయల 50 పైసలు ఉండే ఆప్షన్ 140 టచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 11:30 అనుకుందాం. ఇక్కడ ఎంత ఉంది? 24,000 పుట్ ఎంత ఉంది? 3.5 రూపాయలు ఉంది. మీరు ఇప్పుడు 130కి ఆ షేర్ ఎంత అయిందంటే 3.5 రూపాయలు ఉండేది దాదాపు 130 దగ్గర 140 టచ్ అయింది. అంటే ఒకసారి 140 డివైడెడ్ బై 3.5 ఎంత చూద్దాం ఒకసారి. క్యాలిక్యులేటర్లో పోయి 140 డివైడెడ్ బై 3.5 దగ్గర దగ్గర 40 సార్లు. మీరు 1000 రూపాయలతో ప్రతిరోజు ట్రై చేస్తున్నారు అనుకోండి. ఒక 3 వారాలు ఓడిపోయారు అనుకోండి. 4వ వారం ఇంత పెద్ద ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అనుకోండి. 3 వారాలు ఎంత లాస్ వచ్చింది? 3,000 లాస్ వచ్చింది మనకి. ఇప్పుడు 4వ వారం ఎంత ప్రాఫిట్ వచ్చింది? 40,000. 1000కి 40,000. అదే 1,00,000 రూపాయలు పెట్టినాం అనుకో, లక్షకి 40 లక్షలు. కరెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చా అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. నా రూల్ ప్రకారమే కరెక్ట్ ఇక్కడే ఎంట్రీ యాక్టివేట్ అయింది. సింపుల్. ఆ రూల్ కూడా ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చార్ట్ ఓపెన్ చేసి ఒకసారి ఆ రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో మనం సూపర్ చార్ట్స్లోకి వెళ్తే మన చార్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 1 మినిట్లో మన ఈరోజు ఎక్స్పైరీ డే కదా, మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాం. ఓకేనా? సో మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తుంటే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్, మనం ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఎప్పుడైనా కూడా ట్రెండ్ లైన్ థర్డ్ టైం పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ 3 సార్లు కంటే ఎక్కువ రెసిస్టెన్స్ అయ్యింది అనుకో, 1, 2, 3, మూడోసారి కంటే నాలుగోసారి ఇంకా పర్ఫెక్ట్, మూడోసారి అయినా నాలుగోసారి అయినా పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ వర్క్ అవుతుంది. సో మనం పర్ఫెక్ట్ ఇక్కడ పుట్ ఆప్షన్ ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవ్వడం మొదలుపెట్టి కంటిన్యూస్గా ఫాలో అయింది. అది 140 వరకు టచ్ అయింది. సో ఎప్పుడైనా మనము ట్రేడింగ్లో టార్గెట్ పెట్టకూడదు. ఓకేనా? స్టాప్ లాస్ పెట్టడం ఇంపార్టెంట్. స్టాప్ లాస్ పెట్టడం ఇంపార్టెంట్ కానీ టార్గెట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒక లిమిటెడ్ టార్గెట్ బుక్ చేస్తూ వెళ్ళామనుకో, మనకు ఓవరాల్ ప్రాఫిట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే లిమిటెడ్, మనం ఎంతైతే ప్రాఫిట్ బుక్ చేస్తూ లిమిటెడ్ వచ్చామో అది స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు అకౌంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే చూడండి ఒకసారి, 3.5 ఉండే ఆప్షన్ 140 టచ్ అయిందనుకో, ఎంత రిటర్న్? 40 టైమ్స్ రిటర్న్. ఇప్పుడు మన బ్యాంక్లో అమౌంట్ పెట్టినాం అనుకో, ఇయర్కి <12% రిటర్న్. ఇక్కడ ఎంత పర్సెంట్ రిటర్న్ వచ్చింది? ఒక్క రోజులో 4,000% రిటర్న్ వచ్చింది. 4,000, 12% ఎక్కడ, 4,000% ఎక్కడ? సో ట్రేడింగ్ చేసేకి ఎప్పుడైనా భయపడొద్దండి. మనం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ వన్ డే విల్ గెట్ సక్సెస్. 1000 రూపాయలతో కూడా మొదలు పెట్టచ్చు. పోతే మహా అయితే ఎంత, జీవితాంతం ట్రేడ్ చేసినా మహా అయితే 1,00,000 రూపాయలు లాస్ అవుతామా? ఒక 10 సంవత్సరాలు ట్రేడ్ చేసినా 1,00,000 రూపాయలు లాస్ అవుతామా? అంతే కదా. కానీ ఒక్కసారి ప్రాఫిట్ అవ్వడం మొదలు పెట్టామనుకో, ప్రాఫిట్ రావడం మొదలయ్యిందనుకో, మన మనీ కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు 10,000తో ట్రేడ్ చేసిన 20,000 అయింది. 20,000 ప్రకారం మనకు ప్రాఫిట్ వస్తుంది కానీ 10,000 ప్రకారం కాదు కదా. 20,000 తర్వాత 40,000 అయింది. 40,000 లెక్క ప్రకారం మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ కాంపౌండింగ్ లెవెల్. కాబట్టి ఈరోజైతే మనకు ఒక పెద్ద మూమెంట్ అయితే కనిపించింది. మన మార్కెట్లో.
So don't fear to listen to trade in stock market. One day definitely you'll get success. Bye.